హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుడు. సో వ్యూయర్స్, ఇవాళ నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పబోతున్నా. అవి చదివారనుకోండి కంపల్సరీగా మీరు పాస్ అవుతారు, ఓకేనా? అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చెప్పండి. ఇలా మన ఛానల్లో ఇంటర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా అని చెప్పండి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ప్లేలిస్ట్లో మీకు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ క్లాసెస్ ఎప్పుడో కంప్లీట్ చేసేసాను. డిగ్రీ, పీజీ, డిగ్రీలో ఎలాంటి కోర్స్ మీద డౌట్ ఉన్నా మీరు మన ప్లేలిస్ట్ వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఏ కోర్స్ చేస్తే ఏ జాబ్ వస్తుందో కూడా చెప్తాను, ఓకే? ఆ వీడియో చూసేసుకోండి. సో ఇప్పుడు నేను చూపించినవి వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ పేపర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్ మీరు చెప్పాలి. ఇది వచ్చేసి చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ రెండు నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి 10 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మెన్షన్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నేను అన్ని 10 మార్క్స్ చూపిస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్కి ఏం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయో ఈ ఆన్సర్లో చెప్పాలి, థర్డ్ ఆన్సర్. ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి డిస్కస్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ ఫోర్త్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ చెప్పాలి. ఇది కూడా 10 మార్క్స్కి, ఓకేనా? అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యూనియన్ లెజిస్లేచర్, అంటే పార్లమెంట్ గురించి, పార్లమెంట్ ఫంక్షన్స్ అండ్ పవర్స్ మీరు చెప్పాలి. ఫిఫ్త్ ఆన్సర్. దిస్ ఇస్ ఆల్సో 10 మార్క్స్ ఆన్సర్. ప్రిపేర్ కాండి. పిఎం ది, ప్రెసిడెంట్ ది, పార్లమెంట్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్. నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే సిక్స్త్ వన్, ఎస్టిమేట్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ మీరు నేర్చుకోవాలి. ఇది కూడా 10 మార్క్స్కే వస్తుంది. సో 10 మార్క్స్కి 6 ఆన్సర్స్ నేను చెప్పాను 10 మార్క్స్కి. ఇప్పుడు నేను 5 మార్క్స్వి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి రైట్ ఏ నోట్ ఆన్ ది సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో నోట్ దేని మీద? ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఒక నోట్ రాయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ది ప్రిజంబుల్ ఇస్ ది సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఎక్స్ప్లెయిన్. సో ఈ సెంటెన్స్ ఇస్తారు, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్గా 5 మార్క్స్కి. ఫస్ట్ వన్, సెకండ్ అండ్ 5 మార్క్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ 5 మార్క్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 డిఫరెన్సెస్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఫండమెంటల్ రైట్స్ ఇంకా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి ఒక 5 పాయింట్స్ రాయాలి 5 మార్క్స్కి, కాబట్టి డిఫరెన్స్ 5 మార్క్స్కి వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎన్ సిటిజన్. సో 5 మార్క్స్కి వాళ్ళు ఓన్లీ 3 ఫండమెంటల్ రైట్స్ గురించి అడుగుతున్నారు, అంతే. ఫిఫ్త్ వన్, మెన్షన్ ఎనీ 2 జ్యుడిషియేషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. సో ఈ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎనీ 2 జ్యుడికేషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గురించి 2 మెన్షన్ చేస్తే చాలు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చాను నేను, ఒరిజినల్ జ్యుడిషికేషన్ అండ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్. సో 2 రాస్తే చాలు. సిక్స్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ ది 3 పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ గవర్నర్. గవర్నర్ ది ఫంక్షన్స్ చెప్పాలి, సిక్స్త్ ఆన్సర్. సెవెంత్ వచ్చేసి రైట్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ విధాన్ సభ స్పీకర్. సో స్పీకర్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ చెప్పాలి. ఎయిత్ వన్, ఎక్స్ప్లెయిన్ ఎన్ని 3 పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సో చీఫ్ మినిస్టర్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ గవర్నర్ ది, చీఫ్ మినిస్టర్ ది, పిఎం ది, ప్రెసిడెంట్ ది, పార్లమెంట్ అన్ని పవర్స్ అండ్ నేర్చుకోండి. నెక్స్ట్ 9th వన్ కూడా పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్. స్టేట్ ది హైకోర్టు కూడా దాని పవర్స్ అండ్ ఫంక్షన్స్ నేర్చుకోవాలి, 9th వన్. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఎగ్జామిన్ ది లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్. ఇది 10th ఆన్సర్, 5 మార్క్స్కి 10th ఆన్సర్. సో ఈ ఆన్సర్ కూడా కంపల్సరీగా నేర్చుకోండి. అండ్ లాస్ట్ 11th వన్ వచ్చేసి డిస్కస్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో మీరు చెప్పాలి రిలేషన్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. ఇవి వచ్చేసి 5 and 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 10లో 6 ఉన్నాయి, 5లో 11 ఉన్నాయి, నేర్చుకోండి. థ్యాంక్ యూ.